హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈ రకంగా చికెన్ చేస్తే 1 కేజీ అయినా ఒక్కరికైనా సరిపోదండి. ఇది అంత టేస్టీగా ఉంటుంది. చాలా టెండర్గా, టేస్టీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఇది మంచి ఫుడ్. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. పిల్లలైనా ఇష్టంగా తింటారు. చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇష్టపడతారు. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, సాల్ట్ వేసి మరొకసారి కడగాలండి. ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారప్పొడి. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక కరివేపాకు రెబ్బ, 1 కప్పు పెరుగు. ఇదంతా బాగా కలుపుకొని ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి స్టవ్ పైన పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 1 కప్పు పుదీనా, 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకోండి. మసాలా దినుసులు కొబ్బరి, ధనియాలు, ఇలాచి, లవంగ, బండ పువ్వు, దాల్చిన చెక్క. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో సాజీరా, ఒక 5 లవంగాలు, 5 ఎండుమిర్చి వేసుకోవాలండి. మనం ఇందాక ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. మరో పక్కన స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ పోసి ఫ్రెండ్స్, చికెన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము కదా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఆయిల్ వేడెక్కాక మనం పక్కన కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో చికెన్ వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు కలపద్దు. అలా చేసి పక్కన కొద్దిసేపు పెట్టండి. ఎక్కువ కలపకూడదండి, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలాలంతా విడిపోతుందండి ఎక్కువ కలిపితే, ముక్క టేస్ట్గా ఉండదు. చికెన్ ఉడికేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చిన్నగా పెడితే ముక్క మెత్తబడిపోతుంది. హై ఫ్లేమ్లో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుండైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు మనం కలుపుకోవచ్చు. ముక్క గట్టిపడిందండి, అందుకని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. ఆయిల్లో ఫ్రై అవుతుందండి. ఆయిల్ మనకు పైన కనిపిస్తుంది చూడండి. ముక్క ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముక్కను చూసినట్టయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఎంత బాగా ఫ్రై అయింది చూడండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను దీని మీద మూత పెట్టద్దు అని చెప్పాను. మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. ఇది ముందుగా మనం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా నెమ్మదిగా కలుపుకోండి.
మీరు గ్రేవీ కోసం కావాలంటే మీరు కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మీరు ఇలా ఫ్రై లాగానే తీసుకోవచ్చు. మసాలాలన్నీ ముందుగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడరు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలపండి. ఇలా కలుపుతూ ఉండండి. మూత మాత్రం పెట్టకూడదండి, మూత పెట్టకుండానే ఇది ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసమని వాటర్ యాడ్ చేశానండి. ఇలా గ్రేవీ ఉంటే చపాతీలు, పులకలోకి, రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా నెమ్మదిగా కలపండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 1/2 కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ బటర్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కస్తూరి మెంతిని ఇట్లా నలిపి తీసుకోండి, చేయితోటి నలిగిపోతుందండి. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్ ఇలా తీసుకొని కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆర్పేయండి ఫ్రెండ్స్. వావ్, ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది రైస్, చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.